నీళ్లు తాగినంత సులభంగా అబద్ధం మాట్లాడేస్తున్నారు. బయట వాళ్ళ గురించి కదనే మాట్లాడేది, బయట వాళ్ళ గురించి కాదు. ప్రార్థనకు వచ్చేవాళ్ళు ప్రార్థనా పరులు నీళ్లు తాగినట్టుగా అబద్ధం ఆడావు కదరా అంటారు. ఎందుకు నీళ్లు అన్నారంటే, మీరు పాలు తాగినా లేకపోతే ఇంకోటి ఏదైనా తాగినా అది దాని ప్రభావాన్ని బట్టి కొంచెం ఇబ్బందిని పెడుతుందేమో, కానీ నీళ్లు మాత్రమే గొంతులో ఎప్పుడు అడ్డపడవు. ఆహారం తింటున్నారనుకోండి, అడ్డపడుతుంది. ద్రవముగా ఉన్నవి ఏవైనా తీసుకునేటప్పుడు కొంచెం అడ్డపడుతుంది. ఇక్కడ స్వీట్ కదా, కూల్ డ్రింక్ కావచ్చు, లేకపోతే పాయసం ఏదో తినేటప్పుడు అది బాగా స్మూత్ గానే ఉన్నప్పటికీ ఈ గొంతులో ఆ తీపిదనం అనేది ఒకదానికొకటి కరుచుకుపోయి కొంచెం అడ్డపడుతుంది. నీళ్ళు అలాగ అడ్డపడవు. గమనించండి, ఈరోజు ప్రార్థనా మందిరాల్లో కూర్చునే వాళ్ళు కూడా నిత్యము చెబుతున్నది ఏంటి చెప్పండి? అబద్ధం.